అసలు ఈ 3D ట్రెండ్ లో ఏమున్నాయి? అఫ్ కోర్స్ మీరు అందరు ఇప్పటికే చూస్తుంటారు. ఎవరి వాట్సాప్ స్టేటస్ చూసినా, ఎవరి ఇన్స్టాగ్రామ్ చూసినా, ఎవరి ఫేస్బుక్ చూసినా, ఎక్స్ చూసినా ఆల్మోస్ట్ ఈ 3D పిక్సే కనిపిస్తున్నాయి. మరి వీటిని ఎలా చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం. చేసిన తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. 3D ట్రెండ్ ను ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది గూగుల్ AI స్టూడియో వెబ్సైట్ క్లిక్ చేసి హోమ్ పేజ్ క్లిక్ చేసిన తర్వాత ట్రై నానో బనానా అనే ఆప్షన్ ని క్లిక్ చేసి వెంటనే ప్రాంప్ట్ ఇచ్చి ఫొటోస్ ఇచ్చేస్తే వాళ్ళు కోరుకున్న విధంగా, వాళ్ళకి కావాల్సిన విధంగా ఆ ఫొటోస్ వచ్చేస్తున్నాయి. ఆ 3D ట్రెండ్ ని చాలా మంది ఫాలో అవుతున్నారు. చాలా మంది సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేస్తున్నారు. మరి ఇలా ఫొటోస్ ఇవ్వడం సేఫేనా? గ్యాలరీ మనం యాక్సెస్ ఇచ్చే ముందు అదొక ఆప్షన్ అడుగుతుంది, ఫుల్ యాక్సెస్ ఆర్ లిమిట్ యాక్సెస్ అని చెప్పేసి అడుగుతుంది. అలాంటి టైంలో చాలా మంది ఫుల్ యాక్సెస్ ఇచ్చేస్తున్నారు. అంటే మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉన్నా, లేదా మీ పాస్వర్డ్స్ ఉన్నా, ఇంకేదైనా మీ మనీకి సంబంధించి స్క్రీన్ షాట్స్ ఉన్నా, అవన్నీ కూడా ఫుల్ యాక్సెస్ ఇచ్చేస్తే వెంటనే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతాయి. ఒకవేళ ఆ వెబ్సైట్ ని గానీ, ఆ యాప్ ని గానీ ఎవరైనా హ్యాక్ చేస్తే మీ డేటా అంతా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. ఇన్ కేస్ ఎవరైనా ఆ వెబ్సైట్స్ ని హ్యాక్ చేస్తే ఏంటి పరిస్థితి? అండ్ ఫొటోస్ ని కూడా మిస్యూజ్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంతకుముందు గిబ్లీ యాడ్ జరిగిన తర్వాత గ్రోక్ అవ్వచ్చు, చాట్ జీపీటీ అవ్వచ్చు, ఎక్స్ అవ్వచ్చు, చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో పోస్ట్ చేసినప్పుడు వాళ్ళు అదే క్లారిటీ ఇచ్చారు. మీ ఫొటోస్ ని మీరు ఏదైనా వెబ్సైట్ ఇచ్చినా, ఏదైనా యాప్ లో అప్లోడ్ చేసినా కూడా మిస్యూజ్ అయితే మాకు సంబంధం లేదు అంటూ. సో ఇలాంటి ఫొటోస్ ఒకవేళ మీరు కూడా చేస్తున్నట్టయితే జాగ్రత్తగా ఉండండి. వీలైనంత మందికి ఈ రీల్ ని షేర్ చేయండి.